క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా స్థానిక మున్సిపాలిటీ, తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరి ఆధ్వర్యంలో మన కోదాడ పట్టణంలో ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. తదనంతరము మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మనం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకుంటాం మెల్లచెరువు కాశీనాథం ఫంక్షన్ హాల్లో. సో ఈ ర్యాలీకి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కోదాడ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి నలవేద ఉత్తమ్ పద్మావతి మేడం గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కోదాడ మున్సిపల్ చైర్మన్ గారికి, ప్రమీల గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, మన డిఎంహెచ్ఓ ఇన్ఛార్జ్ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ దశరథ గారికి, మనందరి పెద్ద కోదాడకి పుర ప్రముఖులు సీనియర్ సిటిజన్స్ డాక్టర్ సుబ్బారావు సార్కి, అదేవిధంగా కౌన్సిలర్లకి, మున్సిపల్ గౌరవ కౌన్సిలర్లకి, వివిధ శాఖల అధికారులకి, పత్రికా విలేకరులకి, రాజకీయ నాయకులకి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ కి అందరికీ మరొకమారు నేను నమస్కారం తెలుపుకుంటూ ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం ప్రపంచంలో మానవాళికి అతిపెద్ద ప్రమాదకరంగా మారిన ఈ డ్రగ్ మహమ్మారిని ఏ ఒక్కరూ తలుచుకుంటే పోయేది కాదు. అందరము ఇందులో భాగస్వాములై మన ఇంటి నుంచి మొదలుపెట్టి ప్రతి ప్రభుత్వ శాఖలైతేమి, అంటే ఒక పోలీసు, ఒక ఎక్సైజో కాదు, ప్రతి వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడే దీన్ని మన అందరం తరిమి కొట్టే ఆస్కారం ఉంటుంది. సో ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఈ దినోత్సవాన్ని జరుపుకొని ఒక అవేర్నెస్ ని, ఒక అవగాహనని మనము సమాజంలోకి తీసుకెళ్లే విధంగా, ముఖ్యంగా విద్యార్థి లోకానికి, యువతకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు టాప్ ప్రయారిటీలో ఈ డ్రగ్ మహమ్మారిని నిర్మూలించాలని గౌరవ ముఖ్యమంత్రి గాని, మన ముఖ్యంగా మన మంత్రివర్యులు నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మేడం కూడా మాతో దాదాపు అంటే 3 సార్లు మాట్లాడితే 2 సార్లు మాకు ఈ మెయినెన్స్ గురించి, ఈ గంజా దీన్ని ఎలాగైనా దీన్ని పూర్తిగా పారద్రోలాలి, దీని మీద చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. సో మీరందరూ కూడా ఇందులో భాగస్వామ్యమై మాకు సహకరించి మన కోదాడని డ్రగ్స్ ఫ్రీ కోదాడగా మార్చడానికి అందరం కూడా చేయి కలపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మనకి ఉద్దేశించి ముందు డాక్టర్ సుబ్బారావు గారు, సీనియర్ సిటిజన్ డాక్టర్ సుబ్బారావు సారు ముందు 2 మాటలు చెప్తారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టిన ఈ ర్యాలీ ముందుగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, గతం నుంచి కూడా కోదాడలో అతి పెద్ద వార్త ఏం నడుస్తుందంటే, కోదాడలో డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది అని గతంలో వచ్చింది. కానీ ప్రభుత్వం మారగానే మన పోలీస్ డిపార్ట్మెంటుతో సహా కొందరు ముఖ్యులు, ఈ కోదాడ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులతో సహా అందరూ కూడా కలిసి దీన్ని పూర్తిగా ఆపేయాలి కోదాడలేని అందరం కూడా అనుకున్నాము. ఆ దిశలో ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ప్రతి ఊరు దగ్గర కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఎస్పీ గారి వరకు కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి వారు కట్టుబడి ఉన్నారు. కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ మధ్యనే ఒక వార్త కూడా వచ్చింది, కానీ అది కూడా అక్కడక్కడ ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. అది కూడా కట్టడి చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కేవలము ఒక డిపార్ట్మెంట్ చేస్తేనే ఇది పోదు,
సామాన్యులుగా మనం అందరం కూడా, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. అది ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది తెలిసినంత ఏ పోలీస్ ఇన్ఫార్మర్స్ కి తెలియదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియదు. అండ్ ఈ డ్రగ్స్ ఎంటర్ అయ్యేదే మీ ఏజ్ లో 15-16. సో నా రిక్వెస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. కాన్ఫిడెన్షియాలిటీలో మీ ఐడెంటిటీ బయటికి రాకుండా డిపార్ట్మెంట్ కానీ నేను కానీ ఇక్కడ ఏ ప్రజాప్రతినిధికి మీరు తెలియజేసినా సరే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని నేను కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నా. స్టూడెంట్స్ మస్ట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్. అప్పుడే పూర్తి స్థాయిలో మీ ఫ్యూచర్, మన అందరి ఫ్యూచర్, మన కోదాడ్ ఫ్యూచర్ జనరేషన్స్ది మనం కాపాడుకోగలుగుతాం. అందుకే మరి అందరు పార్టిసిపేట్ చేసినందుకు, ఇంత పెద్ద ర్యాలీ కూడా మీరు చేసినందుకు స్పెషల్లీ డిఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి నా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.